అంటే ఈరోజు రాజధానితో పేదవాడికి పని ఏముందని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ చేస్తున్నారు. ఏం చెప్తారు? రాజధానితో పేదవాడికి పని లేదా? ఇప్పుడు మాకు ఎకరం ఉందండి, మేము ఎకరం ఇచ్చాము, ఆ ఎకరంతోనే మేము బతకలేం కదా. రాజధాని అనేది ఉంటే ఎంతమంది బతికారు, ఎన్ని స్టేట్ల వాళ్ళు వచ్చి ఇక్కడ బతికారు. రాజధాని ఉన్నప్పుడు పోయినసారి పనిచేసేటప్పుడు 24/7 ఇవాళ అక్కడ పనులు జరుగుతూనే ఉంటాయి. మిషనరీ ఎప్పుడు 24/7 ఆడుతూనే ఉంది మిషనరీ. ఇంకా రాజధానిలో పనులు లేకుండా ఎవరికి ఉన్నాయండి? ఇవాళ కూలీలు, రైతు కూలీలకి నెలకి పెన్షన్ 2000 ఇస్తున్నారు. పోయిన గత ప్రభుత్వం CRDA చట్టం అప్పుడే. మరి మిగిలిన పనులన్నీ పనులు 2000తోనే ఇలా గడిచిపోయిందా? కాబట్టి రాజధాని కూలీలతో పేదవాడికి రాజధానితో అంటే సచివాలయంతో పని ఉండదేమో కానండి. పేదవాడు అన్నం తినడా, పేదవాడు పనులు చేసుకోడా? కాబట్టి నీకు పేదవాడు అంటే అంత ఒపీనియన్. చెట్టు కింద కూర్చున్నాడే మనిషి నువ్వు చూసేది అంతే. మిడిల్ క్లాస్ వాళ్ళకి లేదు. చెట్టు కింద కూర్చొని ఇల్లు వాకిలు లేనివాడు పేదవాడికి పని ఉండదు. కానీ మిగిలిన వాళ్ళకి ఎందుకు పని ఉండదు? ఇప్పుడు నాకు రేషన్ కార్డు కావాలి, నాకు అక్కర్లేదా? నేను బావద్దా, తెచ్చుకోవద్దా? కాబట్టి ఇలాంటి సచ్చుపుచ్చు మాటలు మాట్లాడి పేదవాళ్ళు ఓట్లేదో నీకు భర్తయ్యి అనుకుంటున్నావు. నీ ఘనచరిత్ర వాళ్ళ పేదవాళ్ళకు కూడా అర్థమైంది. నువ్వు పిల్లలకు గనక చాక్లెట్ చూపించి మెల్లో నక్లీస్ లాక్కున్నాడు చేసే సన్నాసివి నువ్వు కూడా ఇంకా చెప్పొద్దు. ఎట్టంటే పేదవాళ్ళు లేరు, మధ్యతరగతి వాళ్ళు లేరు, అందరికి రాజధాని అనేది వాళ్ళ ప్రతి వాళ్ళకి కావాలి. ఏం పేదవాళ్ళ పిల్లలు బయటికి స్కూల్కి పోతే రాజధాని ఏదంటే రాయిరా? ఏ ఊరు అంటే రాయొద్దా? ఏ జిల్లా అంటే రాయొద్దా? ఎక్కడి నుంచి వచ్చామంటే రాయొద్దా? ఇట్లాంటివి ఉండవా పేదవారికి? కాబట్టి ఇలాంటి మాటలన్నీ చెప్పి పిచ్చి మాటలు మాట్లాడొద్దని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఈ వైసీపీ వాళ్ళందరినీ కోరుకుంటున్నామండి. ఈసారి హాయిగా ఇంటికాడ కూర్చొని మీరు కనుక పాత రక్త చరిత్ర వ్యూహాలు ఇవన్నీ చూసుకుంటా బాగా సరి చేసుకోండి. టీవీలు బోవీల్లో చూసుకుంటా ఈసారి గెలిచే పార్టీలే జనసేన టీడీపీ కలయిక బాగుంటుంది అనుకుంటున్నాం. ఎలక్షన్స్ అనేవి దాదాపు 2 నెలలే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఎవరైనా ఓటర్ల లెక్కింపు చూసుకుంటారు, ఏదైనా ఓటర్ల గణన చూసుకుంటారు. కానీ ఇక్కడ కుల గణన అనేది చేయిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది? ఏం చెప్తారు? ఎట్లా అనిపిస్తుంది అంటే అండి, ఎప్పుడో అది చేయాల్సిన కుల గణన అసలు ఇప్పుడుదా కరోనా ముందు చేయాల్సిన పని. వాళ్ళు కరోనా ముందు రావాల్సింది జిల్లాల వారీగా. నీ జిల్లాలో 26 జిల్లాలు చేసేటప్పుడు చేయాల్సిన పని ఇది. జనగణన కానీ కులగణన కానీ నువ్వే చేసిన 26 జిల్లాల ముందు చేసావా పని? ఆ పని చేయకుండానే నువ్వు జిల్లాలన్నీ 26 జిల్లాలు చేసావు, 13 జిల్లాలని. ఇప్పుడు నువ్వు కులగణన ఎందుకు చేస్తున్నావు? కులాలు ఎవరన్నా ఉంటే అందులో కాపులు కమ్మాళ్ళు ఉంటే తీసి పక్కన పడేద్దాము. చంద్రబాబుకేను పవన్ కళ్యాణ్ కోట్లు వేస్తారే వీళ్ళు, తీసి పక్కన పడేద్దాం, మన ఓటర్లు మనకుంటారనే లెక్కలో ఉండాడు. అట్లా తీస్తున్నారు కూడా. ఇప్పుడు అందరూ నిజంగా ఎవ్వరూ లేరండి, అందరూ అవేర్నెస్గానే ఉండారు ఓట్ల గురించి. ప్రతి వాళ్ళు వాళ్ళ ఓట్లు ఎక్కడ వాళ్ళ ఫోన్లలో కూడా ప్రతి వాళ్ళు చూసుకుంటున్నారు. కాబట్టి నువ్వు ఎన్ని చేసినా సరే ఈసారి ఇవాళ ఆఖరికి ఓటేసేటప్పుడు ఓట్లు లేకపోయినా కూడా ఏం చేయాలనేది కూడా చెబుతున్నారు ఇవాళ ఓటర్లకి. ఖచ్చితంగా ఓటర్లు అందరూ తెలివిగానే ఉండారు. మీరు మీ ఎంపీలు ఇంకేదో మనకు ఒక ఓటు బ్యాంక్ ఉంది, ఆ ఓటు బ్యాంకుతో ఇంకా వీళ్ళందరిని అడి చేసి ఇడి చేసి పోయినసారి చేసినట్టు చేద్దాం అనుకుంటే కుదరదు. ఈసారి అందరూ అవేర్నెస్గానే ఉండారు. మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడతానికై సిద్ధంగా ఉండారు జనం మొత్తం. అంటే రోజా గారు మరోసారి తెరపైకి వచ్చారు. ఈ రోజున చంద్రబాబు లాంటి నాయకుడు ఎక్కడ ఉండడు. అలాంటి దుర్మార్గుడు అంటే దోచుకోవడానికి తన కార్యకర్తల్ని ఈరోజు రాజధాని చుట్టూ నిలబెట్టుకున్నాడు అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు రోజా గారు. అంటే రాజధాని లేకుండా చేసేసాడు ఇన్నాళ్ళు కూడా. ఈరోజు మేము వైజాగ్ వెళ్తుంటే కూడా కేసులు వేస్తున్నారు, స్టేలు తెచ్చుకొస్తున్నారు కావాలని చెప్పి, ప్రజలకి న్యాయం జరగనివ్వట్లేదని చెప్పి ఆవిడ చేసిన ఆరోపణలు. ఏం చెప్తారు? అసలు ఈ వైజాగ్ బాటం ఎందుకు? ప్రభుత్వానికి ఇక్కడ భూములు ఇచ్చి మేము రాజధాని కట్టమని ఉచితంగా భూములు ఇస్తే నువ్వు వైజాగ్ ఎందుకు పోతున్నా? పోయినప్పుడు ఆయన ఎందుకు కేసేసారు? వాళ్ళు రైతులు వేసాను ధైర్యంగా కేసు వేసాం, హైకోర్టులో గెలిచాం. మళ్ళీ నువ్వే సిగ్గు లేకుండా సుప్రీంకోర్టుకు పోయారు. రైతులు గెలిచింది గెలుపు కాదని. మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా ఖచ్చితంగా మేము గెలుస్తాం. ఇక్కడే రాజధాని ప్రభుత్వానికి ఇన్ని వేల మందిని మోసం ఏం చేయరండి. ఇచ్చాము నమ్మి ఇచ్చినప్పుడు. కాబట్టి ఈమె చెప్పే మాటలు కాదు, ఏమన్నా ఒక మాట అనుకుంటున్నారు. తిరుపతి పద్దాకి ఇప్పుడు ఈ 5 ఏళ్లలో 700 సార్లు వచ్చిందేమో తిరుపతి అంటున్నా నేను మాటకి. ఆ 700 సార్లు ఏమొచ్చింది? ప్రతి 10 మంది మళ్ళీ రారంట. ఆ 10 మంది దగ్గర నెలకు 10 మంది దగ్గర 10 ఏళ్ళు తీసుకుంటుంది, లేకపోతే 20 ఏళ్ళు తీసుకుంటుంది. దేవుడి దగ్గర తీసుకెళ్తాను. నీ మీద ఒక టాక్ ఉందమ్మా, అది చూసుకో ముందు. 20 సార్లు తిరుపతి వచ్చే ఎమ్మెల్యే ఎవరన్నా ఉండారా ఇట్లా 5 ఏళ్లలో? పొద్దుగూకులు తిరుపతిలో దేవాదాయ శాఖ మంత్రి పదవి నువ్వన్నా తీసుకుంటే బాగుండేది కదా. అట్టే నువ్వు చేసే పనులు నువ్వు చేయకుండా తిరుపతి పొద్దాక రావటం, నీ అమ్మట వచ్చిన వాళ్ళ దగ్గర తేప 10 ఏళ్ళు తీసుకుంటుంది, ఓసారి తీసుకొచ్చిన వాళ్ళు ఇంకోసారి తీసుకురాదని నీ మీద కూడా టాక్ ఉంది. అటైతే చంద్రబాబు ముసలాడు అంటావు. గాంధీ గారు స్వతంత్ర ఉద్యమంలో అంత ముసలాడిని వంగిపోయి కర్రబెట్టి నడిచేవాడిని ఎవరు వద్దనలేదు. ఆయనే ఇష్టపడ్డారు, ఆయనే వచ్చి స్వాతంత్రం తీసుకొచ్చాడు. కాబట్టి ఇంకోసారి చంద్రబాబు గారిని ముసలాయన
అట్టా ఇట్టా అనొద్దు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దమ్మా. అసలు రోజాని లెక్కే చేయకూడదు. నువ్వు గనక ఒక వన్స్ ఓడిపోతే నీ ఊళ్ళో వాళ్ళే నేను ఇప్పటికే సిద్ధమయ్యా, నీ చెప్పులు చంతాలు నీ పక్కన ఉండి ఆయన నీకు రెబలు, నీ పార్టీ వాళ్ళే నీకు రెబలు, నిన్ను ధన్యత్వాన్ని చూస్తున్నారు. ఇంకా సిగ్గు లేకుండా పక్క పార్టీ మీద పడుతున్నావు. నీది నువ్వు చూసుకోమ్మా ముందు, అది బాగుంటుంది.